కాళేశ్వరం కమిషన్ పైన కేంద్ర విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఒక కమిషన్ పైన ఇంకో కమిషన్కు ఫిర్యాదు ఇవ్వచ్చా అని చెప్పి కొంతమందిని నేను అడిగినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు నేను దాని మీద మెయిల్ ద్వారా ట్విట్టర్ ద్వారా వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం 1,10,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది, అక్రమాలు జరిగినాయి. అందులో దీనిపైన ఎంక్వైరీ చేయడానికి అని చెప్పి ఒక కమిషన్ వేస్తున్నామని చెప్పి మరి జస్టిస్ పినాకిని ఘోష్ గారి కమిటీ వేయడం జరిగింది. మరి వారు మీ దగ్గర ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చి మాకు ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు నేను దాదాపు ఒక 300 డాక్యుమెంట్లు ఇంకెక్కువనే ఫోటోతో సహా అన్నీ కలిపి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. మొన్నటి దినాన వాళ్ళు ఒక నోట్ సమ్మరీ అంటే వాళ్ళ ఒక 700 పేజీలది ఏదో డాక్యుమెంట్ తయారు చేసినట్టు అది పబ్లిక్ డొమైన్లో లేదు, ప్రజలకు అందుబాటులో లేదు, కానీ ప్రభుత్వానికి ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన సమ్మరీలా కంప్లీట్గా అధికారులను అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టే ఇచ్చినట్టు కనబడ్డారు. కానీ అందులో వాళ్ళ రిపోర్ట్లో ఎక్కడ కూడా మరి గవర్నమెంట్ కానీ వీళ్ళందరినీ చేసినట్టు అంటే టోటల్గా ఒక ట్రాన్స్పరెంట్గా చేసినట్టు మనకు ఎక్కడ కూడా కనవాలే. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి ఇంజనీర్లను వాళ్ళని చేసిండ్రు. 100% అందులో మిస్టేక్స్ అనేది జరిగినాయి. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇందులో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు ఏడ కూడా లేవు. ఒట్టి ముఖ్యమంత్రి సంబంధించిన వాళ్ళే కొంతమంది అధికారులు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, మురళీధర్, హరిరామ్, నాగేందర్, ప్రమిళ ఇట్లా కొంతమంది రాసేసి కథ చేతులు దులుపుకుంటారు. మరి ఇది ఇక్కడ వరకే ఉందా? యాక్చువల్గా ఇది ఒక అఖిలపక్ష స్కామ్ అంటే ఇందులో ప్రతి ఒక్కరికి ఇందులో వాటాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి డబ్బు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇలా గమ్మత్తైన విషయం ఏంటంటే నేను పెట్టిన ఫిర్యాదులో నేను ఇచ్చిన కంప్లైంట్లో నేను ఏం పెట్టినా అంటే వీళ్ళు ఇప్పుడు కంప్లైంట్ రిగార్డింగ్ ఇన్అడ్వకేట్ ఎంక్వైరీ అండ్ సస్పెక్టెడ్ డెలిబరేట్ ఒమిషన్స్ బై జస్టిస్ పినాకిని చంద్రఘోష్, చైర్పర్సన్ ఆఫ్ కాళేశ్వరం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ GPO న్యూఢిల్లీ. ఇది ఈమెయిల్కి ఇచ్చిన. ఐ అండర్స్టాండ్ దట్ ది కంప్లైంట్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతాయుతమైన ఈ భారత పౌరునిగా నేను ఇది ఇవ్వడం జరిగింది. అంటే కమిషన్ కాబట్టి మేము ఏమన్నా ఇచ్చిపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని నేను కూడా అనుకున్నా. నిన్న నా అభ్యంతరాలను తీసుకుపోయి ఇద్దామంటే వాళ్ళు లేరు. ఆఫీస్ బీఆర్కే రిపోర్ట్ ఇచ్చేసి కథ బంద్ చేసుకుని వెళ్ళిపోయారు. దానికి మళ్ళీ ఒక 15 కోట్ల రూపాయలు. నేను మీ రిపోర్ట్ మీద సంతృప్తితో లేనని రిపోర్ట్ రిలీజ్ చేసి దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయచ్చు అని చెప్పాలి. కానీ ఓ రిపోర్ట్ ఇచ్చి కథ వెళ్ళిపోయాను, చేతులు దులిపేసుకున్నారు. Understand constituted to probe the irregularities in the Kaleshwaram lift irrigation project despite the massive public interest and national importance of this 1.10 lakh crore project. వీళ్ళు వాళ్ళ రిపోర్ట్లా మనం ఒకసారి వాళ్ళ రిపోర్ట్ మనం చూస్తే అందులో స్పష్టంగా ఏమున్నదంటే 1,10,000 కోట్ల రూపాయలది అని చెప్పేసి స్పష్టంగా చెప్పిండ్రు. 1 లక్ష రైట్. ఇందులో GOMS మెడికల్ ఎక్స్పర్ట్ టీమ్ రిజెక్టెడ్. ఇగో ఇలా మనం చూస్తే 1,10,248.48 కోట్ల రూపాయలు. అంటే ఈ డబ్బు కిందికి ఏమొస్తుంది అంటే కంప్లీట్గా అంటే 2002 నాటికి అంత ఖర్చు అయింది అంటారు. కంప్లీట్గా ఏమొస్తుంది అంటే దీని మీద 1,10,000 కోట్ల 248 కోట్ల రూపాయలు దేని ఖర్చు అయితే అవన్నీ వస్తాయి అన్నట్టు. అంటే అందులో ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఎవరెవరు కట్టిండ్రు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎన్ని ప్రాజెక్టులు అయినరు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అట్లా కంప్లీట్గా అన్నీ రావాలి. మరి ఏది కూడా రాకుండా కేవలము ఫిగర్ ఏమో అది పెట్టిండ్రు, టార్గెట్ ఏమో కొద్ది వరకే పెట్టిండ్రు. కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్గా జరగలేదు, మొత్తం రావాలి అనే ఉద్దేశంతో నా ఫిర్యాదులో
అది పేర్కొనడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కాంట్రాక్టర్లను, ఇందులో కాంట్రాక్టర్లను కూడా వాళ్ళు పిలవలేదు. ఇదో నాది కీ గ్రౌండ్స్ ఆఫ్ కంప్లైంట్. నేను ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడే నేను ఇంత ఫ్రేమ్ వర్క్ చేసిన, అసలు ఒక మామూలు పర్సన్ ఇచ్చినట్టుగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక మామూలు పర్సన్ ఇవ్వగలుగుతారు. పెద్దగా ఏం అవసరం లేదు దీనికి. ఒక కమిషను 15 కోట్ల రూపాయలు, దానికి ఒక బడ్జెట్, ఒక ఆఫీస్ ఏమో అవసరం లేదు. మామూలుగా సగటుగా దాని మీద ఫీల్డ్ మీద మీరు చూస్తే డాక్యుమెంట్ మొత్తం చూసి దొరికిపోతారు. నా వర్కే ఎంత ఉంటే వాళ్ళది ఎంత ఉండాలి, కమిషన్ ఎంత ఉండాలి. నా కంప్లైంట్ మీద కీ గ్రౌండ్స్ ఆఫ్ కంప్లైంట్, లిమిటెడ్ స్కోప్ అండ్ ఇంటెన్షనల్ ఒమిషన్స్. అంటే కొద్ది వరకే పరిమితి పెట్టుకున్నారు, కొంతమందిని ఎగరగొట్టడానికి కమిషన్ పెట్టిండ్రు. అంటే కేసీఆర్ను టార్గెట్ చేసుకొని కమిషన్ పెట్టిండ్రు, అక్కడి వరకే పెట్టింది కానీ ఆ పరిధి విస్తరించలేదు. అంటే కాంట్రాక్ట్ జోలికి పోకుండా, కొంతమంది అధికారుల జోలికి పోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల రాజేందర్ను పిలిచినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఈటల రాజేందర్కు చెక్ పవర్ ఉండదు. అక్కడ ఫైనాన్స్ సెక్రటరీకి చెక్ పవర్ ఉంటుంది. అంటే చెక్ పవర్ అంటే ఆయన దాన్ని శాంక్షన్ చేయొచ్చు. మరి ఆ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి కె రామకృష్ణారావును ఆయన విచారించకుండా ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఆయన అనర్హుడు. దానికి ఆయన పేరు ఎందుకు లేదు ఇలా? ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేరు? వెస్టర్న్ ఇంట్రెస్ట్, లిమిటెడ్ స్కోప్ అండ్ ఇంటెన్షనల్ ఒమిషన్స్. ది కమిషన్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఇన్వెస్టిగేట్ ద ఫుల్ స్కోప్ ఆఫ్ ది KLIP, కన్ఫైనింగ్ ఇట్స్ findings largely to technical defects in the Medigadda barrage piers. No action has been taken to probe inflated cost estimates, political collusion or criminal misconduct in the execution of the project. Major financial and administrative decisions such as the involving sanctioning of funds, award of tenders and contractor selection were excluded from scrutiny. ఇవేమి కూడా లేవు. అందులో ఏమేమి లేవు వాళ్ళ రిపోర్ట్లా? హ్యాస్ బీన్ టేకెన్ టు ఇన్ఫ్లేటెడ్ కాస్ట్, రేటు పెరిగిన దాని మీద, పొలిటికల్ ఇదంతా వదిలేద్దాం. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫండ్స్, అవార్డ్ ఆఫ్ టెండర్లు ఏ విధంగా జరిగింది, కాంట్రాక్టర్లు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, ఎవడెవడు కాంట్రాక్టర్, దాని మీద స్క్రూటినీ చేసిండ్రా, అది పెట్టలేదు. ఇంకోటి నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్. Prominent contractors, subcontract engineers and executing agencies were neither summoned nor interrogated. ఇందులో ముఖ్యమైన పెద్ద కాంట్రాక్టర్లు కానీ, సబ్ కాంట్రాక్టర్లు కానీ, పెద్ద ఇంజనీర్లను కానీ, వాళ్ళ ఎవరైతే ఇవన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని కానీ ఎవరు కూడా సమ్మన్ ఇవ్వాలి, పిలవాలి. నేను చెప్పిన కదా ఈటల రాజేందర్ కథ. దెన్ ది ఫైనాన్స్ మినిస్టర్ మిస్టర్ ఈటల రాజేందర్ వాజ్ రిపోర్టెడ్లీ సమ్మన్. But the then finance secretary and current chief secretary Mr. K. Ramakrishna Rao, a crucial signatory in the project approvals, has not been mentioned at all. In a period iyaledu, in a ramanne ledu. Suppression of public submissions. Multiple petitions and representations by social activities including myself were neither acknowledged nor considered in the commission's report. No independent verification or interaction was conducted with petitioners who had submitted factual evidence. ఇవి నేను కంప్లీట్గా నేను చెప్పిన కదా, దాదాపు కంప్లీట్ సెట్ A to Z మునిగిపోయినాయి, తేలినాయి, ఏ మూటలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, GST ఎగ్గొట్టి ఒక ఎగవేత గురించి సౌరవం ఇచ్చిన ఏం లేదు. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. ఓవర్ 15 crores were reportedly spent on these commissions, functioning with the final output being 700-page report that lacks actionable recommendations or conclusive findings. The report has not resulted in any government action and its purpose remains unclear to the public and stakeholders. Failure to uphold transparency and accountability. The commission did not address whether the project was implemented directly under instructions of the Chief Minister's office or cabinet. ఇందులో వీళ్ళు డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ముఖ్యమంత్రి పేరు మీద పదే రాసినప్పటికీ అక్కడికి వెళ్ళి ఆయనే కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆయన క్యాబినెట్ అనేది కూడా వీళ్ళకి ప్రస్తావించలేదు. నో ఇన్వెస్టిగేషన్ ఇంటూ మిడ్ మానేర్ ఆర్ రిలేటెడ్ సబ్ ప్రాజెక్ట్స్ ఆన్ ద KLIP వాజ్ అండర్టేకెన్. ది కమిషన్ అపియర్స్ టు హ్యావ్ ఫంక్షనింగ్. ఇవన్నీ కూడా ప్రేయర్ ఆఫ్ యాక్షన్. ఇక నేను అసలు ఏం చర్య తీసుకోవాలో అడిగిన. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్, ఐ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ to initiate an independent investigation into the functioning and conduct of Justice Pinakini Chandra Ghosh
in this matter, examine potential conflict of interest, bias, suppression of evidence, and failure to act on critical leads. Recommend constitution of a new judicial and investigate panel empowered to probe the entire scope of the Kaleshwaram project with complete transparency and accountability. Ensure that all persons, irrespective of political or administrative status, are held accountable for their role in the execution and mismanagement of public funds. The complaint is made in good faith, in public interest, and in the interest of restoring faith in institutions of accountability. ఇవన్నీ కూడా నేను ప్రజల కోసం ప్రజల ప్రయోజనం కోసం నేను ఈ పిటిషన్ కంప్లైంట్ ఇచ్చిన అని ఖచ్చితంగా ఇందులో పేర్కొనడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి క్రికెట్ టికెట్ ఇస్తలేరని చెప్పి అప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ కమిషనర్గా పెట్టినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని విజిలెన్స్ తీసుకొచ్చి ఆయనను ఎంక్వైరీగా పెట్టిండ్రు. ఆయననే ఎందుకు ఎంక్వైరీగా పెట్టిండ్రు? ఆయన అయితే దాన్ని హానెస్ట్గా డీల్ చేస్తారు, అందులో దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటారు అని. అందులో క్రికెట్ అసోసియేషన్లో బొక్కలు ఉన్నాయి, వాస్తవానికి ఆయన ఎంక్వైరీ చేసిండు, పట్టుకుండు. రేవంత్ రెడ్డి గారికి న్యాయం జరిగింది. ఇక ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. మరి అదే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని కాళేశ్వరం మీద 1,10,248 కోట్ల రూపాయలు మొత్తం టోటల్గా కోట్ల రూపాయలు ఈరోజు జనం యొక్క పైసలు నష్టపోయినామని చెప్తున్నారు. మరి ఆయనను విజిలెన్స్లో పెట్టింది కదా, ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఆయన చేస్తే అయిపో కదా. ఈరోజు అక్కడ డబ్బులు తీసుకుని నేను ఒకటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వీళ్ళిద్దరు కలిసి తయారు చేసిన దుకాణం ఇది. ఎందుకంటే ఈటల రాజేందర్ పేరు వచ్చింది. ఈటల రాజేందర్ని కూడా టార్గెట్ చేసిండ. ఈటల రాజేందర్ ఎందుకు టార్గెట్ చేసిన? మొన్న అధ్యక్ష పదవి అడిగిండు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. రేపటి దినాన ఈయనతో పీకులాట అవుతుంది కాబట్టి ఈయన దొంగం చేసి వదిలేయాలని చెప్పేసి ఇందులో ఆయన పేరు నొక్కిండ్రు. మళ్ళీ రామకృష్ణారావు పేరు నొక్కలేదు ఇందులో, నంబర్ 1. రెండవది, ఇందులో అందరికీ 3 పులు ముట్టినాయి. అన్ని పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే ఒక 10,000 మంది ముట్టినాయి, ఇంక్లూడింగ్ కోదండరామ్ కూడా ముట్టినాయి. కోదండరామ్ గారు నడి చల్ల నీళ్ళు తల మీద పోసుకొని తడి బట్టలతోని అమరవీల స్తూపం దగ్గరికి రా, ప్రమాణం చేయి. మియా కృష్ణారెడ్డి దగ్గరనే పైసలు తీసుకొని ప్రమాణం చేద్దు రాను, ప్రమాణం చేయను. కోదండరామ్ వరకు కూడా పుట్టినాయి అందరికి పైసలు. ఇవాళ ఏంటంటే కొన్ని 100 మంది జైలుకు పోతారు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని వేస్తే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ముంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి నెయ్యి, ఇప్పుడైనా ఈ నెలేమో రిటైర్మెంట్ ఉన్నది, అవసరమైతే ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్, 2 నెలలు 3 నెలలు ఎక్స్టెన్షన్. ఈయన 15 కోట్ల రూపాయలు ఇచ్చినావు కదా, 15 కోట్ల అవసరంలే. కొంచెం స్టాఫ్ని ఆయన జీతం పైసలతో చేస్తాడు, అవసరమైతే రూపాయి ఖర్చు పెట్టుకొని ఛాలెంజ్. ఆయన ఒక్క విషయాన్ని ఛాలెంజ్ చేస్తాడు, వేరే వాళ్ళ విషయాన్ని ఛాలెంజ్ ఏయ్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే. తెలంగాణ సొమ్ము ఈరోజు నష్టపోయిందంటే శ్రీనివాస్ రెడ్డినే కదా నేను పెట్టేది, వేరే నెల్లే పుల్లే మళ్ళీ అని చెప్తలేను కదా. ఆయన నెయ్యవు, ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తావు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తావు. ఇది ఒక 15 కోట్లు ఖర్చు పెడతావు, ఇక వీళ్ళు దొంగలని చెప్పి ప్రెస్ మీట్ పెడతావు, అయిపోతావు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. బట్టి విక్రమార్క గారికి ఎక్కడెక్కడికి వెళ్ళి చందాలు వచ్చినాయో చెప్పమను, డిక్లేర్ చేయమను. పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ పైసలు వచ్చినాయి కాళేశ్వరంకి వెళ్ళి. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరెవరైతే కాళేశ్వరం భూ నిర్వాసిత పాదయాత్ర చేసిండ్రో, తిరిగిండ్రో, దీక్షలు చేసిండ్రో. లాస్ట్ రేవంత్ రెడ్డి కూడా ఒకరోజు దీక్ష చేసిండ్రు, ఒక రోజు 2 రోజులు ఎటుగడ్డ కిష్టప్పుడు కాడ. ఆడ దీక్షలు చేసిన వాళ్ళు, తిరిగిన వాళ్ళకి అందరికి పైసలు వచ్చినాయి. అక్కడ బాధితుల తరపున నిలబడ్డది. ఎందుకంటే ఆ రోజు అద్దంకి దయాకర్ కానీ, దాసోజు శ్రవణ్ కానీ, పవన్ కుమార్ రెడ్డి కానీ, దేవరకద్ర పవన్ కుమార్ రెడ్డి, నేను, మా అందరినీ దామోదర్ రాయనరసింహ ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన ఎంబడి డికే అరుణ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చిన రోజుల అరెస్టులు అయినాము, పోలీస్ స్టేషన్లో పోయినాము. లాస్ట్ వాళ్ళకు ఆయన నిలబడ్డాడు. చాలామందికి నష్టపోయిన వాళ్ళకు 100 కోట్ల కేసులు వేసి పైసలు ఖర్చు పెట్టి వేసిండ్రు. మీరు అందరు పైసలు దొబ్బిండ్రు.
దాసోత్సవం దీని మీద ఇప్పుడు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ఉన్నాడు, అయితే ఇప్పుడు వాళ్ళని మొయ్యాల్సి వస్తుంది ఇక తప్పది. కానీ ఆయన ఒక ప్రెజెంటేషనే ఇచ్చిండు దీని మీద. ఈరోజు ఈ 1,10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఒక్కడే తిన్నాడా? ఇందులో వచ్చిన కమిషన్ ఆయన ఒక్కరి కుటుంబానికే పోయిందా? ఎవరికి పోయినా అన్ని బయటికి రావాలి. బయటికి రావాలంటే మనం తెలంగాణ విజిలెన్స్నే వేయండి. నీ పోలీస్ మీద నమ్మకం లేదా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు హోంమంత్రివి, నీ శాఖపై నీకు ఇది లేదా? ఈ నీళ్లపైన, ఈ కమిషన్ల పైన మంచి అవగాహన ఉన్నటువంటి అడ్వకేట్ గారు ఆల్రెడీ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నా. ఆయన అశోక్ కుమార్ గారు ఆయన పేరు. ఆయన నేను ఫోన్లో లైన్లో తీసుకుంటున్నా. కోటగిరి అశోక్ కుమార్ గారు అడ్వకేట్ గారు. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, నేను నిన్న దినాన ఈ పినాకిని ఘోష్ మన కాళేశ్వరం కమిషన్ వేసిండు కదా, ఆ కమిషన్ రిపోర్ట్ పైన నేను ఈటల రాజేందర్ని పిలిచిండ్రు. ఈటల రాజేందర్ శాఖలో ఉన్న రామకృష్ణరావు పేరు పెట్టలేదు, కాంట్రాక్టర్ల పేరు పెట్టలేదు, సబ్ కాంట్రాక్టర్ల పేరు పెట్టలేదు. ఇందులో 1,10,248 కోట్ల రూపాయలు ఖర్చు అని వాళ్ళ రిపోర్ట్లో చూపెడతారు. అంటే సమ్మరీ రిపోర్టు 5 పేజీలది, 700 పేజీలది పబ్లిక్ డొమైన్లో లేదు. అయితే దాంట్లో కంప్లీట్ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ఒక 5-6 అధికారులు చూపించింది, తక్కినంత క్లోజ్ చేసిండ్రు. నాకు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి కింద విజిలెన్స్ ఉన్నది, ఏసీబీ ఉన్నది. మొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ ఇవ్వాలి, ఆయన టికెట్లు ఇస్తారేందని కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనను ఎంక్వైరీ ఆఫీసర్గా వేసిండు. నిష్పక్షపాతంగా ఆయన రిపోర్ట్ తీసిండు. వాళ్ళు రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిండు. మరి కాళేశ్వరంలో ఇవ్వకుండా జస్టిస్ పినాకిని ఘోష్ గారికి ఎందుకు ఇచ్చిండు? ఆయన శాఖ మీద ఆయనకు నమ్మకం లేకనా? ఒక పాయింట్ మీరు చెప్పాల్సింది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఘోష్ గారి ఇచ్చిన రిపోర్ట్ల ఎక్కడ కూడా కాంట్రాక్టర్ల పేరు, సబ్ కాంట్రాక్టర్ల పేరు, ముఖ్యమైన అధికారుల పేరు ఏవి కూడా రాలేదు. అంటే ఈ డబ్బు 1,10,000 కోట్ల 248 కోట్ల రూపాయలు కేవలం కేసీఆర్, హరీష్ రావే తిన్నాడా? తక్కిన పని లేవా? దీనిపైన మీరు తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి ఏమని చెప్పగలుగుతారేమో అని నేను చెప్తానండి. ఇది ఇక్కడ ప్రీ డిటర్మైన్ అంటారు దీన్ని. ముందుగానే నిర్ణయించుకోవటం, ప్రీ డిటర్మైన్డ్ అంటారు ఇట్లా. ప్రీ డిటర్మైన్ అంటే ముందుగానే నిర్ణయించుకోవటం, ఫిక్స్ చేయటం ఎవరితో ఎక్కడికి వెళ్ళాలి అనేది. హలో సార్, వింటున్నా, చెప్పండి. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో జరిగిన తప్పుల్ని అసెంబ్లీలో కానీ, మీడియా ముందు కానీ, కోర్టులో కేసులు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు సార్. ఆల్ ఆఫ్ సడన్ అధికారం అనుకోకుండా వచ్చిందో వచ్చిన వెంటనే ఈ కమిషన్లు దేనికోసం? ఈ కమిషన్ లో పెద్ద ఒమిషన్ అంటే పెద్ద లోటు. ఎందుకు లోటు అంటే, అసలు ఈ కమిషన్ దేని మీద విచారించాలి? వర్క్ లో ఉన్న నాణ్యతా లోపాలు ఎందుకు వచ్చినాయి అనేది టెక్నికల్ రిపోర్ట్. తర్వాత అందులో బిల్డింగ్ ఓవర్ ఎస్టిమేట్స్, ఎగ్జార్బిటెంట్ ఎస్టిమేట్స్ అనేది 2 భాగం. అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది క్రైమ్ ఏజెన్సీస్, విజిలెన్స్, ఏసీబీ ఇట్లాంటివి, సిఐడి. గ్రేవ్ అఫెన్సెస్ వింగ్ అని ఉంటుంది సిఐడిలో, గ్రేవ్ అఫెన్స్ జీఓడబ్ల్యూ అని ఉంటది. సెంట్రల్ ఫండ్స్ లేవు కాబట్టి సిబిఐ రాదు ఇందులోకి, ఓన్లీ స్టేట్ ఫండ్స్ కాబట్టి ఈ 3 విభాగాలకి ఎంక్వైరీస్ అధికార సుమోటోలో ఉంది, లేకపోతే గవర్నమెంట్ చెప్పినా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ కూడా ప్రభుత్వాలు ఏంటంటే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా నీ వాటా నీకు వస్తుంది, అధికార పక్షంలో ఉన్నా నీ బెనిఫిట్ నీకు ఉంటుంది. ఈ కమిషన్లు వేసి అనవసరంగా 15 కోట్ల రూపాయలు దండగ చేసి, టైం వేస్ట్ చేసి, వాళ్ళని పిలిచాం అనేది ఇదంతా ఉత్తమ ఎక్సర్సైజ్. ఇప్పుడు దీని మీద యాక్షన్ టేకిన్ కి ఏముంది అవకాశం? గవర్నమెంట్ యాక్షన్ టేకిన్, కమిషన్ ఎంక్వైరీ తర్వాత యాక్షన్ టేకిన్ అంటారు. యాక్షన్ టేకిన్ కి ఏముంది? ఇందులో ఏం స్టఫ్ ఉంది? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు నీకు అదే ప్రభుత్వం, అదే క్యాబినెట్ లో ఇంకా వేరే పేర్లు వినపడుతున్నాయి కదా.
మరి వాళ్ళని ఇగ్నోర్ ఎందుకు చేసింది? ఓన్లీ ఆ పలానా ఈటెల రాజేంద్ర గారు, లేదా హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారు, లేకపోతే ఇంకోళ్ళు, ఇప్పుడు బ్యూరోక్రసీ నుంచి అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇంజనీర్లు అందరూ బాధ్యులే ఉంటారు కదా. కొంతమంది ఇంజనీర్లు తీశారు, ఏసీబీ కేసులో ఇంజనీర్లు తీశారు. హరిహర్ రావు ఎవరో, హరిహర్ రావు, హరిరామ్, మురళీధర్, నాగేందర్, ఈ ముగ్గురేనా? మిగతా ఇంజనీర్లు అంతా ఇప్పుడు ఇంజనీరింగ్ డివిజన్స్ లో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎక్కడికి అమౌంట్లు వెళ్తాయి అనేది ప్రతి కాంట్రాక్టర్ తెలిసిన విషయం. అది వెల్ నోన్ ఫ్యాక్ట్. ప్రీ ఇండిపెండెన్స్ లో, అవును సార్, ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ కాదు, ప్రీ ఇండిపెండెన్స్ నుంచి ఉన్నది ఈ రైల్వేస్ లో జరిగిన, డిఫెన్స్ లో జరిగిన మామూలు అనేది, ఒక మామూలు అనేది అందరికి తెలిసిన ఫ్యాక్ట్. అది వెల్ నోన్ ఫ్యాక్ట్. తీసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అక్కడ వరకు వెళ్ళలేదు. మరి ఎంక్వైరీ కమిషన్ వెళ్ళిందంటే ఎంక్వైరీ కమిషన్ ఎక్కడికి ఆగిపోవాలో అక్కడ ముందే డిసైడ్మెంట్ అయిపోయింది. అది ఎవరిని రాజకీయంగా కమిషన్ అనేది అర్థమైపోతుంది. అక్కడ రాజకీయాలే తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ అసలు విషయాలు అనేది దాని మీద ఎవరికి ఫోకస్ లేదు. అంతే. ఉంటే మీరు అన్నట్టు ఆ ఏజెన్సీలు వినియోగించుకోవాలి కదా. ఇదేంటి కమిషన్ ఉంది కదా, సివిల్ కోర్టు అధికారాలు ఉన్నా కూడా కమిషన్ అసిస్ట్ చేయొచ్చు. ఇది సిఐడి ఏదో దాని మీద నాకు కాంట్రాక్ట్ బిల్ ఎంత వెళ్ళింది, ఈ బిల్ నుంచి ఎంత కమిషన్ వెళ్ళి, ఎంత జిఎస్టీ కట్టింది అని చెక్ చేయాలి కదా. ఎస్కలేషన్ ఎంత ఉంది ఇందులో, ఆ ఎస్కలేషన్ ఎంత ఉంది, ఎంత ఎక్సెప్టెడ్ టెండర్స్ చేశారు, సబ్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు, అర్హత ఉందా లేదా, అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలి ఆ పని. అవి చేయలేదు అంటే ఇది షార్ట్ కట్ లో ఒమిషన్. అంతే. నాట్ ప్రోబ్డ్ వెల్. అంతే. ఎందుకు ప్రోబ్ చేయలేదు అంటే అది మనం మరి ఆ కమిషన్ చేయాలి ఆ విషయం. ఎందుకంటే అది రిటైర్ అయిన ఆఫీసర్లు వేసినప్పుడు వాళ్ళ రిహాబిలేషన్ అది అంతే తప్ప ప్రజలు కొరిగేది ఏం లేదు ఇందులో. రేపు అప్పుడు అవతల అవకతవకలు పాల్పడినప్పుడు అసలు భయం లేదు. అవును సార్. ఏ కమిషన్ వేసినప్పుడు విమద్రాల కమిషన్, బార్బా కమిషన్, ఎన్నో కమిషన్లు. అవును సార్. ఏ కమిషన్ వల్ల ఎవరికి నష్టం కాదు, ప్రజలకి నష్టం. ఇది అంతిమంగా ప్రజల కష్టార్జితాన్ని ట్యాక్స్ రూపంలో తీసుకుని గవర్నమెంట్ ఖర్చు పెడతాయి. ఎవరి కోసం? షో బిజినెస్. ఇప్పుడు మనం ఏంటంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేస్తాం. ఖర్చు అయ్యేది ఎవరిది? స్టేట్ది. అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఖచ్చితంగా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి అనేది చూస్తే అధికార యంత్రాంగం చాలు. ఒక సీఎం ఆఫీస్ సరిపోదా? కమిషన్ కావాలా దీనికి? అదే నేను అంటున్నా. ఇప్పుడు అదే ఖచ్చితంగా మీరు అదే అడిగారు క్వశ్చన్, అదే ఖచ్చితమైన సమాధానం. రిప్లై టు ఆల్. అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఏ పని చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి ఎందుకు ఒక డీజీపీ ఆఫీస్ చేయొచ్చు, ఏసీబీ డీజీపీ సుమోటోలో చేయకూడదా సార్? ఇప్పుడు సార్ ఒకసారి ఇంటరప్ట్ చేస్తా సార్ మిమ్మల్ని. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముఖ్యమంత్రి గారికి టికెట్లు ఇవ్వలేదని చెప్పి ఆయన మన సన్ రైజర్స్ తోని వీళ్ళు సరిగా మిస్యూజ్ చేస్తుండ్రు, మిస్అప్రాప్రియేట్ అవుతుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ మీద ఇమీడియట్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు, విజిలెన్స్ ఎంక్వైరీ రాస్తారు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారిని దింపుతారు. ఎందుకు దింపుతారు? ఆయన హైదరాబాద్ సిపికి పనిచేయడి, నాకు 6 నెలలనే తీసేస్తారు, తీసుకుపోయి విజిలెన్స్లో వేస్తారు. విజిలెన్స్లో కాళేశ్వరం పనికిరాడు, దేనికి పనికిరాడు. కానీ క్రికెట్ ఎందుకు? ఒరిజినల్గా ఎంక్వైరీ జరగాలి, మళ్ళీ ఈయన టికెట్ నాకు రావాలి అని వేస్తేనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. అంటే క్రికెట్ టికెట్ల మీద ఉన్న శ్రద్ధ కాళేశ్వరం మీద ఎందుకు లేదని. అక్కడ క్రికెట్ వెనకాల జరిగే భోగోతం కూడా చిన్న విషయం మాట్లాడచ్చు ఆఫ్ ది రికార్డ్. ఇక్కడ క్రికెట్ లో ప్రతి క్రికెట్ మ్యాచ్ లో అక్కడ బెట్టింగ్లు ఓపెన్ గా జరుగుతాయో తెలియదు కానీ బుకీ వ్యవస్థ అనేది హైదరాబాద్ లో విపరీతంగా ఇప్పుడు డ్రగ్స్ ఎట్లా ఉన్నాయో, అమ్మాయిల ట్రాఫికింగ్ ఎట్లా ఉందో, ఇక్కడ క్రికెట్ బుకింగ్ అనేది కూడా సామాన్యం అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి 1 డే మ్యాచ్లు 10 డే మ్యాచ్లు వచ్చి ఇక్కడ ఎక్కడో వీళ్ళకి స్టేక్స్ ఉంటాయి. ఏది క్రికెట్ బుకీస్ లో ఇక్కడ వీళ్ళకి ఎక్కడో నష్టపోయి ఉంటారు. అందుకే ఇమ్మీడియట్ అటెన్షన్ అక్కడ ఉంటది మనది. మనకి ఎందుకు తెలుసు? క్రికెట్ అనేది ఇలా ఎవడ సామాన్యుడికి అంత పెద్దగా అవసరమైన విషయం కాదు. అసలు గవర్నమెంట్ కి అసలు పని లేదు దాంతో. దాని మీద ఎందుకంటే విజిలెన్స్ వేయాలని దాని మీద విజిలెన్స్ వేసిండ్రు. అదే విజిలెన్స్ ఎందుకు వేసారంటే అక్కడ జరిగేది ఏంటంటే క్రికెట్ లో బుకీ అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. బుకీస్ అర్థమైందా మీకు? అర్థమైంది. బెట్టింగ్ క్రికెట్ బుకీస్ అంటే పందాలు, బెట్టింగ్స్ ఉంటాయి. బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా ఉంటది, మొత్తం వరల్డ్ వైడ్ ఉంది, హైదరాబాద్ లో కూడా ఉంది. అక్కడ వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి. ఇక్కడ క్రికెట్ కంట్రోల్ చేయాలి, లేకపోతే బుకింగ్ వీళ్ళకి అనుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ రేస్ కోర్స్ అని ఉండేది ఒకప్పుడు. ఆ రేస్ కోర్స్ లో డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి పిల్లలు కూడా తాకట పెట్టి డబ్బులు పోగొట్టుకునేవాళ్ళు. కొట్టుకొని ఈ కుటుంబాలు ఇచ్చిన అయిపోయిన ఆఖరికి ఆ రేసులో స్థానంలో ఈ క్రికెట్ వచ్చింది.
క్రికెట్ బుకింగ్ అనేది ఇప్పుడు ప్రతి జాగాలో ఉంది. ఆన్లైన్ లాటరీ లాగా ఈ క్రికెట్ బుకింగ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడో వీళ్ళకి ఆ లింక్స్ ఉంటేనే ఇమ్మీడియట్ దీంట్లో లోపల తెలుస్తుంది. తెలిస్తే ఈయన కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇదే నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవాలి మనం 10 ఏళ్లలో? మనకి ఎక్కడో అక్కడ దానికి సంబంధించి కొంత బెనిఫిట్ ఉంది మనకి. నువ్వు 10 ఏళ్లలో ఒక కేసు ఎందుకు వేయలేదు? మిడ్ మానేర్ మీద ఎందుకు వేయాలా, సుందీల మీద ఎందుకు వేయాలా? నేను ఛాలెంజ్ చేస్తాను. నేను వేసా 2 కేసులు చూపించా. మీరు హైదరాబాద్ చెత్త మీద ఎందుకు వేయాలా? రామ్కి ఓడు హైదరాబాద్ చెత్త కాంట్రాక్ట్ తీసుకొని 10,000 టన్నుల చెత్త నేను తీసుకొస్తానని చెప్పి 2,000 టన్నుల చెత్త కూడా తీడాడు. అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నుంచి ఆడు గుంజుకుంటాడు నెల. ఆడు మళ్ళీ కంపెనీ ఏదో గ్రీన్ ఎనర్జీ అని చెప్పి అమెరికా నుంచి 4,000 కోట్లు తెచ్చుకుంటాడు. ఇవన్నీ అవకతవకలు కనపడవు. మన క్రికెట్ మీద ఖచ్చితంగా ఫోకస్ ఎందుకు వెళ్ళింది? హైదరాబాద్ లో చెత్త నగరం కింద తయారు చేస్తాడు, దీని మీద దృష్టి లేదు. జిహెచ్ఎంసీ డబ్బులు లేక 5,000 కోట్లు అప్పుల కోసం చెప్పుకోవటం తిరుగుతూ ఉంటది. ప్రైవేట్ వాడేమో దీనికి టైప్ అయ్యి అగ్రిమెంట్ చేసుకుని 2001-2 నుంచి స్టార్ట్ చేశాడు. 97 లో స్టార్ట్ అయినాడు. 2000 ఎప్పుడో చేసుకున్నాడు. 12-10 నా దగ్గర ఉంది అగ్రిమెంట్. చేసుకుని నువ్వేమో 1,000 కోట్లు జస్ట్ ఇన్వెస్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ లేదు దాని మీద, ఒక ఇంట్రెస్ట్ లేదు, ఒక మళ్ళీ వెనక తెచ్చే పని లేకుండా కేకేఆర్ అని చెప్పి న్యూయార్క్ నుంచి తెచ్చుకుని 4,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటుంటా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చెప్తే ఆ పని నువ్వెందుకు చేయలేవు? ఏది గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? మున్సిపాలిటీ హైదరాబాద్ పరిధిలో మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోతుంది? అన్ని ల్యాప్సెస్, ఇన్ఎఫిషియన్సీ. ఒక డబ్బులు మాత్రం క్రికెట్ కంట్రోల్ అసోసియేషన్ అనేది ఒక పెద్ద విషయం. అసలు అవసరమా? గవర్నమెంట్ కి అవసరం అప్పుడు అది? వన్ డే అదంతా ఒక పెద్ద బేకర్ వ్యవస్థ, ఒక బెట్టింగ్ వ్యవస్థ. అది ఎవరికి కావాలి? పని పాట లేని దాని మీద మళ్ళీ స్ట్రిక్ట్ ఆఫీసర్ వేసిండ్రు. ఎవరైతే ఒరిజినల్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కూడా నేను చెప్పను. అది ఒక టైపు ఏది దాన్ని ఏమంటారు, వాడుకోవటం. ఇప్పుడు మనం అది గవర్నమెంట్ కి ఉన్న చిత్తశుద్ధి కంటే ముందు అక్కడ దాని వెనకాల ఒక పెద్ద పథకం ఉంటది. ఈ క్రికెట్ నా చేతిలో ఉంది అని చూపించుకోవటం కోసం. ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించారు, అందాల భావాలు అన్నారు. ఏం జరిగింది? లాస్ట్ పరువు పోయింది. మిస్ వరల్డ్ స్థానంలో మిస్ అయింది. అవర్ క్రెడిబిలిటీ మిస్డ్. అట్లనే ఇప్పుడు మనకి 1,10,000 కోట్లు పెట్టాడా, 10,000 కోట్లు పెట్టాడా? పబ్లిక్ మనీ ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ కట్టాడు. అదేదో 2 పిల్లర్లు పోయిన వాళ్ళు అంటారు, మొత్తం ప్రాజెక్ట్ పోయిన వీళ్ళు అంటారు. అవన్నీ ఇప్పుడు ఆ 2 పిల్లర్లని నిజంగా రిపేర్ చేయడానికి స్కోప్ ఉంటే రిపేర్ చేసే పని చేయడం కరెక్ట్. చేయలేదు. చేయనప్పుడు నువ్వు ఎంక్వైరీ కమిషన్ దేనికి? ఏంటి? వాట్ పర్పస్? ఏం చెప్పింది అది? ఆ పిల్లర్లు ఎట్లా బాగు చేయండి, జాకిలు పెట్టి లేకుండా అందులో సిమెంట్ పోయింది, లేదా సిమెంట్ కట్టలు వేసి కూర్చోండి అని చెప్పిందా? ఏం చెప్పింది? అది గాలికి వదిలేసింది. వీడు ఆ ఫైల్ అక్కడ నుంచి తెప్పించుకున్నాడు, వీడు ఆడికి ఫోన్ చేశాడు. అవన్నీ కూడా ఆఫ్ ద రికార్డు నువ్వు రికార్డ్ చేయడం, ఆఫ్ ద రికార్డ్ నువ్వే రికార్డ్ చేస్తావు. ఫైల్ కనపడాలి కదా. కేసీఆర్ అవుట్ ఆఫ్ టర్న్ ఎనీ సీఎం హ్యావ్ పవర్స్ టు అవుట్ ఆఫ్ టర్న్ ఎనీ ఫైల్ కెన్ మూవ్. ఏ సీఎం కైనా ఒక సీఎంఓ అనేది, పిఎంఓ అనేది ఇలా భారతదేశంలో సెంట్రలైజ్ పవర్స్. క్యాబినెట్ అప్రూవల్ అనేది ఒక లాంఛనం అంతే. ప్రీ అప్రూవల్, పోస్ట్ అప్రూవల్. వాడికి సీఎం ఆఫీస్ నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సర్క్యులేట్ చేస్తే వాళ్ళు సంతకం పెట్టవద్దు అంటారా? మినిట్స్ లో పెట్టేస్తారు. అడ్మినిస్ట్రేషన్ తెలిసిన పెట్టాలి కదా. దానికి నీకెందుకు? అది చేసిన పనిలో నాణ్యత లేనిది సీఎంఓ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయదు వర్క్. ఎవరు చేయాలి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏ టు జెడ్ ఎందుకు విచారించావు? నువ్వు ఏ టు జెడ్ చేయి. క్యాబినెట్ ఏ టు జెడ్ పట్టుకో. క్యాబినెట్ లో ఆ రోజు నీటిపారుదల మంత్రి ఎవడు ఉన్నాడు, మహేంద్ర ఎవడో, మేజర్ ఎవడో, ఎవడెళ్ళి ఎక్కడ తీసుకోవాల్సిన కాంట్రాక్ట్ అడుగు ఒకసారి. మెయిన్ కాంట్రాక్ట్ పేమెంట్, సబ్ కాంట్రాక్ట్ కలిపి సబ్లైట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి కదా. అన్ని ఆన్లైన్ పేమెంట్స్. 2016 తర్వాత 18 జిఎస్టీలు వచ్చిన తర్వాత, ఈ డిమానిటైజేషన్ తర్వాత కాంట్రాక్ట్లు అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్లే చేశారు. ఎక్కడ రికార్డ్ ఇన్వాయిస్లు ఉంటాయి, జిఎస్టీ బిల్లు ఉంటాయి, అన్ని. లేదంటే అక్కడ ఏదో మనీ ల్యాండింగ్ జరిగినట్టే అనుకోవాలి. ఆ గ్యాప్ ఇప్పుడు నేను టోల్ రోడ్డు ఖమ్మం టు సూర్యాపేట 2013 నుంచి ఏదో పిటిషన్లు పెడుతూ రిప్రజెంటేషన్ చేస్తుంటే 2020లో టోల్ రోడ్డు పెట్టారు. పెడితే అట్లా 58 కిలోమీటర్లకు 2,500 కోట్లు మోడీ గారు చెప్పాడని ఏదో పేపర్ల నుంచి చూసి నేనేం చేసి సిబిఐకి ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ చేస్తే వాళ్ళు పిలిచారు. వెళ్ళాం. వెళ్తే ఇది ఎట్లా సార్, ఇది ఇందులో స్కామ్ జరిగిందని ఎట్లా చెప్తారు? ఎన్హెచ్ఏ వాళ్ళు లంచం తీసుకున్నాడా అన్నాడు. అసలు ఎన్హెచ్ఏ ఏంద్రా, ఇది హ్యామ్ రోడ్డు, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. 40% ఎన్హెచ్ఏ లోన్ ఇప్పిస్తుంది వీళ్ళకి. మిగతా 60% వాడు కన్సార్షియం లో ఉన్న లీడర్ వాడు ఆపరేటర్ పెట్టాలి.
పెట్టినప్పుడు ఈ 40% 1000 కోట్లు వస్తుంది. ఆ 1000 కోట్లతో రోడ్డు వేసి అతని సిస్టానికి డబ్బులు పెట్టకుండా రోడ్లో టోల్ గేట్ వసూలు చేసుకుంటాడు. సంవత్సరం కాదు 20 సంవత్సరాలు వసూలు చేస్తాడు. అది స్కామ్ అంటే అది ఎట్లా రుజువు అవుతుంది సార్ అన్నాడు. ఏముంది ఇందులో డిఆర్ఎన్ అనే ఒక కాంట్రాక్టర్ కంపెనీ చేసింది. ఆయన అడుగు బిల్ ఎంత వచ్చింది అడుగు. ఆడికి ఎంత బిల్లు రిసీవ్ చేసుకున్నాడు? 1000 కోట్లు చేసుకున్నాడా, 800 కోట్లు చేసుకున్నాడు, 2500 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నాడు, 800 కోట్లు తీసుకున్నాడు. బిల్ మొత్తం టోటల్ రోడ్ వేసాడు కదా. మిగతా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి సింపుల్ కదా. 3 లేను లారీలు కొద్ది పుస్తకాలు వేసి ఆ జడ్జీలు మధ్య పోగొట్టి అడ్వకేట్లు మధ్య పోగొట్టేందుకు సింపుల్ 3 లైన్లు. డిఆర్ఎన్ అని పిలిపించు, అరే నువ్వు ఆ రోడ్ లో ఈ 55 కిలోమీటర్లు నువ్వు ఒక్కడ వేసావు కదా సింగిల్ ప్యాకేజ్, ఎంత డబ్బు రిసీవ్ చేసుకున్నావు, మిగతా డబ్బు ఎంత ఉంది, ఎస్టిమేషన్ ఎంత ఉంది, ఆ ఎస్టిమేషన్ మిగతా డబ్బులు ఇవ్వడం పోయింది. ఇందులో కన్సార్షియం ఎంత పెట్టిండో తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఎన్హెచ్ఏ ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫ్రా ప్రాజెక్టులు బ్యాంకులు ఎన్పిఏ డబ్బులు ఇవ్వటల్లా, లోన్లు ఇవ్వటల్లా. ఇవ్వకపోతే ఏం చేశారు? ఎన్హెచ్ఏని అడ్డం పెట్టుకున్నారు. ఎన్హెచ్ఏ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కాబట్టి బ్యాంక్స్ వితౌట్ డౌట్ లోన్లు ఇస్తున్నాయి. ఆ లోన్లు ఏం చేసుకున్నారు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి 100 కోట్లు అయ్యే కాడ 300 కోట్లు చేయటం, ఆ 100 కోట్లు గవర్నమెంట్ చేత లోన్ ఇప్పించుకోవడం ఎన్హెచ్ఐతో, ఈ 200 కోట్లకి షేరింగ్ 60%. ఇది సిస్టమ్. దాన్ని హ్యామ్ అన్నారు. హ్యామ్ హెచ్ఏఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. ఇది జరుగుతున్న దీని మీద నేను సిబిఐ మతిపోయింది. సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గర అర్ధగంట కాదు 2 గంటలు కూర్చున్నాము. బాబు ఇది శంకర్దాద ఎంబీబీఎస్ లాగా ఉంది మీ సిబిఐ, ఇట్లుంటే మీరు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారంటే, సార్ మా సార్ వాళ్ళతో మాట్లాడతాం సార్, ఎన్హెచ్ఏ ఆఫీసర్లు ఎవడన్నా లంచం తీసుకుంటే చెప్పండి సార్, నాకేం పని ఆడుతాడు, ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. కోటి సిబిఐ ఆఫీసులో నవంబర్ 18 నాడు 19 నాడు ఇది జరిగిన చర్చ చెప్తున్నా నేను. వాస్తవాలు ఈ రకంగా ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ తలుచుకుంటే వాళ్ళు సొంతంగా ఏదైనా చేయొచ్చు. ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం, గుడ్డి పిల్లిని ఏలికైనా తంతుంది వచ్చి మీరు చెప్పినట్టు. అది ఇప్పుడు ఆ గుడ్డి పిల్లి అయిన తర్వాత ఏం చేస్తే, ఎందుకైంది గుడ్డి పిల్లి గంతలు కట్టుకుందా, ఒరిజినల్ గుడ్డిదే మనకు తెలియదు. స్టేక్స్ ఉన్నాయా? జనాన్ని ఇప్పుడు ఎర్రి పప్పలు చేస్తున్నారు అంటే జనం కూడా అట్లే ఉన్నారు. జనానికి కూడా దీని మీద లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఏమైతే పోనీ మనం అప్పులు పాలవచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు, నానా బాధలు పడవచ్చు, లేదని అడుక్కోవచ్చు. కానీ అది ప్రభుత్వాలలో వస్తుంది, మన నష్టం వీళ్ళు కూడా తెలుసుకోవట్లేదు. అంతే ఉంటది వ్యవస్థ. యథా రాజా తదా ప్రజ, తదా రాజా యథా ప్రజ, అది జరుగుతుంది. మీకు ఒక హెచ్సిఏ కాదు 100 సమస్యలు ఇలాంటి హైదరాబాద్ లో 100. ఇప్పుడు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీని కూడా పక్కన పెట్టి చెత్త ఎత్తే కాంట్రాక్ట్ ఆడికి ఇవ్వడానికి వీళ్ళు ఎత్తరా, వీళ్ళ దగ్గర లేరా మిషనరీ, లేదా చెత్త ఎత్తే మిషనరీ ఆడికి ఇస్తే ఆడిల్ గ్రీన్ ఎనర్జీ అని బయట 4-5 కోట్లు తెచ్చుకోండి. కేకేఆర్ చదవండి, 2020 నుంచి స్టార్ట్ అయింది. అది నేను పంపిస్తా ఒకసారి. అఫిడవిట్ డిస్మిస్ చేశారు. ఎందుకంటే అది వాళ్ళ ప్రైవేట్ జిహెచ్ఎంసీకి వాళ్ళకి జరిగిన ప్రైవేట్ అగ్రిమెంట్ ఎట్లా అవుతుంది? జిహెచ్ఎంసీ ప్రైవేటా కాదు. లాజిక్ లేని విషయాలు అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకోదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మన న్యాయస్థానాల్లో కూడా కొంత ఏదో జరుగుతుంటాయి. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఎట్లా ఎవరు చేయాలి క్వశ్చన్ వీటిని? ప్రతిసారి ఒక కొత్తోడు ఎలక్ట్ అవుతుంటాడు, ఏదో రిజర్వేషన్ లేకపోతే కన్సర్వేషన్ లేకపోతే ఇది అంటారు స్థానాల మార్పులు, డీలిమిటేషన్, ఏదో దానిలో కొత్త పిచ్చోడు వస్తాడు. ఆడికి ఏ సబ్జెక్ట్ ఉండదు. ఒక ఏంటంటే ఒక గంగిరెద్దు ఊరేగినట్టు ఊరేగటం తప్పితే అక్కడ అసలు ఏం మన ప్రజలకి మనం ఏం చేయాలని వాళ్ళకే తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఒక దావత పెట్టిండు, అన్న పెట్టిండు అంటే వీళ్ళకి చాలు. ఇప్పుడు దోమలు ఉన్నాయి హైదరాబాద్ లో. దోమల పేరుతో 8,000 కోట్లు నాశనం చేశారు. దోమలు కంట్రోల్ చేయడం పెద్ద పనే కదా. డ్రైవ్ తీసుకుంటే 1 వీక్ లో హైదరాబాద్ దోమలు లేకుండా చేయొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ కొన్ని సంవత్సరాల పాటు సాగు, దానికి ఒక డిపిఆర్ కావాలా, దానికి 140 కోట్లు 150 కోట్లు ఎవరికో ఇవ్వాలా. 140 కోట్లు పెడితే అక్కడ శాదరఘాట్ నుంచి నాగోల్ వరకు అటు ఇటు డ్రైనేజ్ కాకుండా వాల్ కట్టవచ్చు, కాంక్రీట్ వాల్. మీద మళ్ళీ నేను మాట్లాడతా సార్ మోసి ఇవన్నీ వేరే సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా అశోక్ సార్ ఎంత బాగా చెప్పిండ్రు. ఇది అంటే ఇవాళ తెలంగాణ మేధావులు మాట్లాడేటోళ్ళు లేరు. సరే మాట్లాడే దీని మీద కంప్లీట్ సబ్జెక్టు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కోటగారి అశోక్ కుమార్ గారు. ఆయన ఇట్లనే నా నంబర్ తీసుకొని లైన్లోకి వచ్చిండు. అప్పుడప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ పైన కూడా ఆయనతో చర్చించినాక నేను పిటిషన్ తయారు చేసుకొని నిన్న ఆఫీస్ పోతే ఆఫీస్ ఎత్తేసింది అక్కడ. అంటే ఒక రిపోర్ట్ తయారు చేసి మా ముఖాన కొట్టి వెళ్ళిపోడేనా? ఆ రిపోర్ట్ ఎవరు చెప్పిండ్రు, ఎవరో చెప్తే రాసినట్టే ఉన్నది అది. కాబట్టి ఆ సైంటిఫిక్గా ఎక్కడ కూడా లేదు. నేను చాలా స్పష్టంగా నేను తీసుకుపోయి వాళ్ళకు ఆ రోజు కంప్లీట్గా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇగో ఇది
ఫోటోతో సహా నేను బీఆర్కే భవన్లో మన జస్టిస్ పినాకి గారికి ఇచ్చిన. చాలా సైంటిఫిక్గా ఇచ్చిన, చాలా తరోగా ఇచ్చిన, కానీ దానిపైన ఎంక్వైరీ లేదు, ఏం లేదు. కాబట్టి ఈరోజు క్రికెట్ బెట్టింగ్ల పైన, అదే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపైన మన తెలంగాణ విజిలెన్స్ పనికి వస్తుంది, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు దానికి విజిలెన్స్ పనికి రాదా? కాబట్టి ఇప్పటికైనా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 1,10,000 కోట్ల రూపాయలల్లో నాకు కానీ మా ప్రభుత్వం ఉన్న ఏ పెద్దలకు కానీ, లేకుంటే కోదండరామ్ కానీ, మా ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి కానీ, లేకుంటే ఇంకా ఎవ్వరు కూడా ఏం లాభం రాలేదు అని ఖచ్చితంగా నువ్వు అనుకుంటే దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అండి. పర్టికులర్గా చెప్తున్నా, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని మాత్రమే వేయండి, మీరు చీఫ్గా పెట్టండి. తక్కిన పోలీసు వాళ్ళు ఏమనుకోకండి, ఆయనని మాత్రమే వేయండి, ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలు ఒకటి తెలుసుకోవాలి. ఆయన నాకు ముఖాముఖి పరిచయం లేదు, ఏం లేదు. వరంగల్ ఎస్పీగా 6 నెలలు, మహబూబ్ ఎస్పీగా 6 నెలలు, హైదరాబాద్ సిటీ కమిషనర్గా 6 నెలలు. ఆయన సర్వీస్లో మొత్తం ఒక 18 నెలలు మాత్రమే ఫోకల్ పోస్ట్లో ఉన్నారు, తక్కిన లేవు. నాకు తెలిసి ఏసీబీ డైరెక్టర్ ఉన్నారు, అప్పుడున్న లిక్కర్ దానిపైన ఎంక్వైరీ చేసి లోపల కుక్కడి వేళ్లతో గుంజారు. ఆ రిపోర్ట్ల వరకు వస్తే తర్వాత దాని వల్ల శిక్షలు ఏముంటాయి ఏందనేది పొలిటికల్గా నడుస్తాయి. కానీ ఈయన డ్యూటీ బరాబరి చేస్తారు. ఈ విధంగా కాళేశ్వరం పైన కూడా జరగాలంటే చాలామంది దొంగలు వస్తారు. ఈ పేపర్లు సరిపోవు, దొంగల పేర్లు రాయడానికి 100 పేజీలు కావాలి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయకండి. ఇక్కడ తెలంగాణ ప్రజలను అమాయకులు, మేము కమిషన్ వేసినాం, కమిషన్ ఏది చెప్పినా కరెక్ట్ అనుకున్నాం. కమిషన్ ఛాలెంజ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో అమాయకులనే చూసినావు, నువ్వు అమాయకత్వాన్ని చూసినావు. నువ్వు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి లెక్క పనిచేసినావు. తిరుగుబాటు చూస్తే ఏ విధంగా ఉండదు కూడా చూస్తావు.